ప్రైజ్ ది లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలండి. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అనునేటి వాక్య ధ్యానాంశాన్ని ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 101వ సంకీర్తన 6వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. యేసయ్యకి మహిమ కలుగునుగాక. దైవజనమా, దేవుని పిల్లలారా, చదవబడిన ఈ వాక్య భాగంలో నుంచి ఈ ఉదయకాలము నీతోనూ నీ కుటుంబంతోనూ సమస్త ప్రజలతోనూ దేవాతి దేవుడు మాట్లాడుతున్న ఒక చక్కటి మాట ఏంటో తెలుసా? నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులని కనిపెట్టుచున్నాను, వెతుకుచున్నాను అని కూడా చెప్పొచ్చు. ఈ రోజున దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అని కాదు, ఆశీర్వదించాడు. ఒక వ్యక్తిని పుట్టించినప్పుడే దేవుడు ఆశీర్వదించాడు. ఒక వ్యక్తి పుట్టక మునిపే ఆశీర్వదించాడు. అయ్య బాబు, అదేంటండి? అర్థం కాలేదా? భూమి, ఆకాశం, నక్షత్రాలు, సూర్యచంద్రులు 5 దినాలు చేసి 6వ దినాన మానవుని చేశాడు. నీ కొరకు సమస్తము సిద్ధపరిచిన తరువాతే దేవుడు నిన్ను సృష్టించాడు. దేవుని బిడ్లారా, ఆ ఏదేను తోటలో ఫలము తినవద్దు అని చెప్పిన పండును తిని శాపానికి గురైపోయారే తప్ప తండ్రి పిల్లలు ప్రతి ఒక్కరూ కూడా ఆశీర్వదించబడిన వారు. ఈ రోజున ఇప్పుడు నమ్మకత్వాన్ని గురించి నువ్వు ఆలోచిస్తున్నావేమో, ప్రస్తుతం నేను బాగానే ఉన్నానేమో అని. లేదు, దేవుడంట నమ్మకస్తులను కనిపెడుతున్నాడట. దేశంలో నమ్మకస్తులైన వారిని వెతుకుతున్నారు. జిల్లాలో నమ్మకస్తుడు, రాష్ట్రంలో నమ్మకస్తులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరిలో ఎవడు నమ్మకస్తుడున్నాడని కనిపెట్టి మరీ చూస్తున్నాడట. తలే, ఇన్ని సంవత్సరాలు మందిరానికి వెళ్తున్నావు, దేవునికి నమ్మకంగా ఉన్నావమ్మా? ఇన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తున్నావు, తండ్రి నమ్మకంగా ఉన్నావయ్యా? భార్యాభర్తలు నమ్మకంగా ఉన్నారా? నూతన సంవత్సరాలు అడుగు పెట్టబోతున్నాం, ఇంకా తిప్పి కొడితే 15-16 రోజులు కూడా లేదు. యమా పిల్లలారా, యవన బిడ్డలారా నమ్మకస్తులుగా ఉన్నారా? యవన పిల్లలారా నమ్మకస్తులుగా ఉన్నారా? పాస్టర్ గారు కనిపెడుతున్నాడు, తల్లిదండ్రులు కనిపెడుతున్నారు, ఫోన్ చూస్తుంటే స్నేహితులు కనిపెడుతున్నారని కాదు భయం, దేవుడే కనిపెడుతున్నాడంట. నమ్మకస్తులు ఎవరైనా ఉన్నారా అని. ఆ నమ్మకత్వాన్ని నువ్వు కోల్పోతున్నావు. నమ్మకస్తులను దేవుడట ఉన్నత శిఖరములో ఉంచుతాడట. ప్రస్తుతం నీది ఆడిందే ఆట, పాడిందే పాట కొన్ని రోజులు సాగుతుంది. బండి సర్వీసింగ్ చేయలేదనుకో కొన్ని రోజులు నడుస్తుందండి. సడన్ గా నువ్వు అర్ధరాత్రి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చైన్ తెగిపోతుంది. అప్పుడు నువ్వు భూతద్దంలో పెట్టి భూతలమంతా వెతికినా కూడా పంచర్ షాపులు కనపడ్డావు, చైన్ వేయడానికి షాపులు కనపడవు. తెల్లారి వరకు నువ్వు అట్లా వెయిట్ చేయాలి. అలానే నీ నమ్మకత్వాన్ని కోల్పోతే మరలా దేవుడు డోర్స్ ఓపెన్ చేసే వరకు నీకు మరలా ఆశీర్వాదపు తలుపులు రావు, తెరవడాయన. నమ్మకంగా ఉండడానికి ప్రయత్నించు. మోషే గురించి ఇల్లంతటిలో నమ్మకస్తుడు, దేవుని పనిలో నమ్మకస్తుడు, ప్రార్థనలో నమ్మకస్తుడు, విశ్వాసంలో నమ్మకస్తుడు. అందుకని అంటాడు అన్ని కలిపి ఇల్లంతటిలో నమ్మకస్తుడు. అందుకనే ఉండి 6 లక్షల మంది ప్రజలకు నాయకుడయ్యాడు. బా, ఎంత గొప్ప విషయం! ఈ రోజున నువ్వు ఒక మంచి ఎజెంట్, గొప్ప నాయకుడిగా అవ్వాలంటే, నీ కంపెనీలో నువ్వు అధినేతగా గొప్ప వ్యక్తిగా ఉండాలంటే నమ్మకస్తుడివై ఉండాలి. ఈ రోజున నమ్మకస్తుడిగా ఉన్నట్టు నటిస్తున్నావు, నమ్మకస్తుడిగా ఉన్నట్టు మంచివాడిగా అనుకొని భ్రమపడుతున్నావు. సాతాను నిన్ను పాడు చేస్తుంది. రే బాబు, తమ్ముడు, నిన్నే ఎక్కడైనా బుద్ధి మార్చుకో, బ్రతుకు మార్చుకో. దండం పెట్టి బ్రతిమలాడుతున్నా. నీకిచ్చిన ఆశీర్వాదాలన్నీ కోల్పోయావు. ఆశీర్వాదాలు ఉన్నాయిలే అనుకుంటున్నావు, లేవు. పరాయి దేశంలో యేసోపు ఎంత పవిత్రంగా బ్రతికాడు. అందుకేనండి ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా చేశాడు. ఈ రోజున నమ్మకత్వాన్ని కోల్పోతున్నారు. అక్కడ ఎంత చక్కగా రాయబడి ఉందండి. దేశంలోనట నమ్మకస్తులను వెతుకుతున్నాడంట. దేవుడు ఎవరిని వెతుకుతున్నాడండి? నమ్మకస్తులను వెతుకుతున్నాడు. ఈ మాట వినగానే నాకు ఆశ్చర్యం కలిగింది. కింద అంటాడు, మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు, అబద్ధములాడువాడు నా కనుల ఎదుట నిలవడు. అర్థమైందా? దేవుడు గాడిదలమ్ముడి తిరిగే వ్యక్తిని రాజుగా చేశాడు. ఇశ్రాయేలీలకు మొట్టమొదట రాజు. ఏమయ్యాడు? నమ్మకంగా ఉన్నాడా? మా తాత జిల్లా కలెక్టర్,
మా తాతలకు పూర్వీకులకు 100 ఎకరాల ఆస్వామి భూస్వామి, మాది రాజవంశం. ఈ అట్టి డైలాగులు చెప్పడం కాదండి. ఎవడైనా చెప్తాడు. నరం లేని నాలుగు ఎన్నెన్నో మాట్లాడుతుంది. స్టిల్ నౌ ప్రజెంట్ నువ్వు నమ్మకంగా ఉన్నావా లేదా అనేది ప్రభు అడుగుతున్నాడు. అర్థమైందా? నమ్మకంగా లేకుండా నీ భక్తి, నీ ప్రార్థన, నీ విశ్వాసం వ్యర్థం కదా. యేసు నామములో నీకు నాకు మనందరికీ నమ్మకత్వాన్ని ప్రభు దయచేయును గాక. ఆమేన్. అబద్ధం ఆడిచ్చేవాడు సాతాను, మోసం చేపించేవాడు సాతాను. చూడండి, మోసం చేయించాడు ఆదాము అవ్వతో, ఇంటిలో నుంచి దేవుడు గెంటేశాడు. మోసం చెప్పే వాళ్ళ మాటలన్నీ తీయగా ఉంటాయి, అబద్ధపు మాట్లాడే వాళ్ళు మాట్లాడి తీయగా ఉంటాయి. మీరు అయ్యే నమ్ముతారేంటయ్యా? ఘాటుగా కఠినంగా మాట్లాడితే నమ్మరు. వామ్మో, ఈయనేంటి కోప్పడుతున్నాడు, ఈ పాస్టర్ గారు కోప్పడుతున్నారేంటి, మా తల్లిదండ్రులు మా మీద అని పిల్లలు అలుగుతారు. కానీ క్షేమం కోరేవారు, రక్షించే వాళ్ళే కానీ భక్షించే వాళ్ళు కాదనే సత్యం ఈ ఉదయకాలం మీరు తెలుసుకోవాలని బ్రతిమలాడుతున్నాను. ఎందుకు ఈ ఉదయకాలం ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, సంవత్సరాంతంలోకి మనం అడుగు పెట్టబోతున్నాం. ఇంకా పాత ఆలోచనలతో నువ్వు అడుగు పెడితే నీ బ్రతుకు నా బ్రతుకు అంతే మారదిక. అబద్ధం ఆడకుండా అప్పగించిన పనులు నమ్మకంగా ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్. సౌలు బలి అర్పించాడు, ఆయన పని కాదు, నమ్మకాన్ని కోల్పోయాడు, రాజ్యం తీసివేయబడింది. ఏదైనా తోటలో నమ్మకత్వాన్ని కోల్పోయారు, గంటబడ్డారు. యోసేపు ఒక్కడే నమ్మకంగా ఉన్నాడు, ఐగుప్తు దేశానికి ఏలికగా మారాడు. నా దేవుడు మనందరినీ అలాగు చేయును గాక. ప్రార్థనలో, విశ్వాసంలో, భక్తిలో, అప్పగించిన పనిలో నమ్మకంగా ఉండు. నిన్ను మోసం చేయొచ్చు, కానీ దేవుడు నీకు న్యాయం చేస్తాడు. దేవుడి మాటలను మీ గుండెల్లో స్థిరపరచును గాక. ఆమేన్. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడైన తండ్రి, నమ్మకంగా ఉండే భాగ్యాన్ని, సౌభాగ్యాన్ని నాకు మాకు మా అందరికి దయచేసి నడిపించమని, నమ్మకస్తులకు మెండిగా దీవెనలు కుమ్మరించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్.